మొట్టమొదట ప్రజాప్రసంగ యాత్రలో కానీ ప్రజాయాత్రలో కానీ ఈయన చెప్పింది ఏంటంటే ఆయనకంటే మెరుగైనగా చేస్తాను, ఒక్క విద్యుత్ రేటు కూడా ₹1 కూడా నేను పెంచుకోకుండా మీకు మెరుగైన విద్యుత్ అందిస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన నమ్మి ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ఒట్టింది. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ట్రోప్ ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ నేను పెడతాను అంటున్నాడు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టినందువల్ల ఏమవుతుందంటే ప్రతి యూనిట్ లెక్క వస్తుంది. అదే రకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు మిగతా చోట్ల 3,000 4,000 రూపాయలు ఉంటే మనకి ఇక్కడ వచ్చాడు 13,000 రూపాయలు చిల్లర అంటున్నారు. ఈ 13,000 రూపాయలు మీరు మెల్లిగా చెల్లించవచ్చు, ఒకేసారి కట్టక్కర్లేదు అంటున్నారు. ఎన్నిసార్లు చెల్లించాల్సింది వినియోగదారుడి. అప్పుడు వినియోగదారుడికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న విద్యుత్ సంస్కరణల్ని ఆపాలని చెప్పి ఇప్పుడు ఈ ఉద్యమం జరుగుతున్నాయి.